జనగామ జిల్లాలో ఓ వింతైన చోరీ జరిగింది. తిరుపతి వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుని దొంగతనం చేశాడో ఓ వ్యక్తి. పారకుర్తి మండలం చిన్నూరుకు చెందిన వెంకన్న అనే ట్రాక్టర్ డ్రైవరు జనగాంలోని హనుమకొండ రోడ్డులో పెట్రోల్ బంకు పక్కన నిలిపినటువంటి బస్సును ఎత్తికెళ్లాడు. బస్సుతో పారిపోతూ సింగరాజపల్లి టోల్ గేట్ను ఢీకొట్టాడు. దీంతో అనుమానం వచ్చినటువంటి టోల్ సిబ్బంది పట్టుకుని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. టోల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా. రవికాంత్, చెప్పండి, జనగామ నుంచి బస్సును తీసుకెళ్లడం ఏంటి? అసలు ఒక్కడే వెళ్ళాడా ఏంటి? అసలు ఈ ఘటన, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు? జనగామ జిల్లాలో ఒక వింత చోరీ జరిగినటువంటి పరిస్థితి. జనగామ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఆర్టీసీ అద్దె బస్సును అగాంతకుడు దొంగిలించినటువంటి పరిస్థితి. జనగామ పట్టణంలో ఉన్నటువంటి హన్మకొండ రోడ్డు వైపు ఉన్న పెట్రోల్ బంక్ పక్కన ఆ బస్సును నిలిపివేసినటువంటి పరిస్థితి. బస్ డ్రైవర్ బస్సును దొంగిలించినటువంటి ఆగంతకుడు బస్సుతో పారిపోతూ సింగరాజపల్లి టోల్ గేట్ ను ఢీకొట్టాడు. అనుమానంతో అఘాతకుణ్ణి ఎవరైతే ఆ బస్సును దొంగిలించి వెళ్తున్నటువంటి ఆ అఘాతకుణ్ణి టోల్ సిబ్బంది విచారించినటువంటి పరిస్థితిలో టోల్ సిబ్బందితో విచిత్రమైనటువంటి సమాధానాలు అఘాతకుడు చెప్పాడు. బస్సును స్వాధీనం చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ బస్సును ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు దీని మీద వెంకన్నను ఎవరైతే బస్సును దొంగిలించినటువంటి ఆగాంతకుడు వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన దగ్గర నుంచి వివరాలు అయితే రాబడుతున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన వ్యక్తిగా వెంకన్నను పోలీసులు గుర్తించారు. గతంలో ఇతని మీద ఏమైనా ఇలాంటి బస్సులకు సంబంధించి కావచ్చు, వాహన చోరీలు ఏమైనా చేసినటువంటి రికార్డులు ఏమైనా ఉన్నాయా, ఇదే మొదటిసారా? ఈ బస్సును దొంగిలించినటువంటి క్రమంలో అతను ఆ బస్సును ఎక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నాడు? ఆ బస్సును పూర్తి స్థాయిలో ఆ స్పేర్ పార్ట్లు ఏవైతే టైర్ కావచ్చు, ఇతర సామాగ్రిని అమ్ముకునే ప్రయత్నం చేశారా? బస్సునే అమ్ముకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బస్సును తీసుకువెళ్తున్నాడా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతికి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనందుకే దీన్ని బస్సును తీసుకువెళ్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సమాధానం అయితే చోరీ చేసినటువంటి వెంకన్న మాటల ద్వారానైతే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక విచిత్రమైనటువంటి చోరీగా మనం చూడాల్సి ఉంటుంది. పోలీసు విచారణలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవికాంత్.